క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. మరి గతించిన వారం మనం ప్రారంభించుకున్నటువంటి అంశము సంఘములో ఉండవలసినవి, మనలో ఉండకూడనివి అనే అంశమును గురించి మనము ధ్యానించుకున్నాం ప్రియులారా. అందులో భాగముగా సంఘములో ఉండవలసినవి ఏవన్నది మనం చూసుకున్నాం, కానీ మనలో ఉండకూడనివి ఏవన్నది ఈరోజు మనం ధ్యానించుకుందాం. సంఘముకు సంబంధించే సంఘము లోపల ఉన్నటువంటి మనలో కొన్ని నిశ్చయముగా ఉండకూడదు, ఆ విషయాలు మనము ధ్యానించుకోబోతున్నాము. ఎందుకనగా మనం చూసుకోబోయే 5 విషయాలు కూడా సంఘముతో లింకప్ అయినటువంటి విషయాలండి. అందులో మొదటిది, డు నాట్ గివ్ ఫేక్ ప్రామిసెస్ టు గాడ్. మనం ఎప్పుడు కూడా మన దేవుని యొద్ద తప్పైనటువంటి ప్రమాణాలు చేయకూడదు. యాక్చువల్గా ఫేక్ అంటే మీనింగ్ చెప్పమంటారా? సపోజ్ ఏదైనా ఒక ఒరిజినల్ ఐఫోన్ ఉందనుకుందామండి, ఏదైనా ఒక ఒరిజినల్ బ్రాండ్ డివైస్ ఉందనుకుందాం, ఒక వస్తువు ఉందనుకుంటే అది చూసేక అలానే ఉంటుంది, కానీ అది ఎటువంటిది కాదు, ఒరిజినల్ కాదండి. అట్లా మనము మన దేవుని దగ్గర అప్రమాణాలను చేయకూడదు ప్రియులారా. అంటే దేవుని దగ్గర ఏదైనా మనం ప్రమాణాలు ఇచ్చేటప్పుడు ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చకుండా పోవడమే ఫేక్ ప్రామిసెస్. అవి మనం యాక్చువల్గా మనము ఇచ్చేస్తాం, కానీ మనం చేయకుండా ఉంటాం. కానీ దేవుని దగ్గర మనము, దేవానే ఖచ్చితంగా ఇది నేను చేస్తాను, ఖచ్చితంగా ఇది నేను నిర్వర్తిస్తాను, ఖచ్చితంగా ఇది నేను నెరవేరుస్తాను అని చెప్పి దాన్ని నెరవేర్చకుండా పోయి దేవుణ్ణి మోసం చేయడం అండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము, అక్కడ మనకి తెలిసినటువంటి సన్నివేశం అది, అననీయ మరియు సపీరా. 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ఒక సమర్పణ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అది అపోస్తలులకు కూడా తెలిసినటువంటి విషయం. సో అది నిర్ణయించుకొని వాళ్ళ పొలమునే అమ్మేసినారండి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ ఆఫరింగ్ యాక్చువల్గా. అంటే చాలా ఒక పవిత్రమైనటువంటి, దేవునికి అనుకూలమైనటువంటి, గొప్పదైనటువంటి ఒక ఆఫరింగ్ అండి చేస్తుంటే వాళ్ళు. అయితే వాళ్ళు పొలాన్ని అమ్మడం వరకు బాగా అమ్మారు, కానీ నెక్స్ట్ ఏం చేశారు? భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. చూసారా ఏం జరిగిందండి? ఫస్ట్ లోనే దాన్ని ఎప్పుడైతే వారు అమ్మి ధనముగా దాన్ని చూసారో, వెంటనే ఏమైతే వాళ్ళు దేవునికి తీర్మానం చేసి పొలమును అమ్మిన సమస్తమును దేవునికి ఇవ్వాలని తీర్మానం చేసుకున్నారో, అది చేయకుండా కొంచెం పక్కన పెట్టుకొని దేవునికి ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత ఏమైంది మనకు తెలుసు, అది పేతురుకు తెలిసిపోతుంది. ఇమ్మీడియట్ గా అక్కడికక్కడే ఆయన ఏమైపోతాడో, చనిపోతాడు. వెంటనే పనివారు వచ్చి తీసుకెళ్లి ఆయన బాడీని బరియల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 7వ వచనం చదవండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. చూసారా, యాక్చువల్ గా భర్త అననీయ అదే అబద్ధం చెప్తాడు, చనిపోతాడు. భార్యను అడిగినప్పుడు భార్య కూడా ఏం చెప్తాది, అదే అబద్ధం చెప్పి పేతురు దగ్గర నమ్మబలుకుతుందండి. అయితే పేతురు ఏం చెప్తారు నెక్స్ట్? అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? మీరెందుకు ఏకీభవించితిరి? ఎందుకు? ఇక్కడ వీరు చేసే సమర్పణ ఎవరి కోసం చేస్తా ఉన్నారు పిల్లరా? అపోస్తలులు అనగా సంఘమునకు సంబంధించినటువంటి ఒక సమర్పణ వారు చేసేది. అయితే ఆ సమర్పణలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధం ఆడారు. అందువల్ల ఆమె ఏమైంది నెక్స్ట్? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. చూసారా, తర్వాత ఆమెను తీసుకుని పోయి పాతి పెట్టేస్తున్నారు ప్రియులారా. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, దేవుని దగ్గర ఇస్తాము అని చెప్పి తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? అబద్ధం జరిగింది పేతురు కండి. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంది మనం చూసేది? ఫేక్ ప్రామిస్ చేయకూడదు. అంటే
దేవుని దగ్గర నెరవేరుస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి వాళ్ళిద్దరూ కలిసి ఏకీభవంతో అమ్మిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నారండి, సరైనటువంటి పద్ధతిలో దాన్ని ఇవ్వకపోవడం చేత వారి ఇరువురి ప్రాణాలే పోయినాయండి. ఆ విషయాన్ని దేవుడు దాన్ని చీకటిలోనే పెట్టాడా లేదా బహిరంగంగా తెలియపరిచాడా? పేతురు చూసాడా? ఆ భార్య భర్త ఇద్దరు మాట్లాడుకుని పక్కన పెట్టుకునింది లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, పేతురుకో తెలియపరిచేస్తున్నాడు. ప్రియులరా, ఈ విషయం చాలా మనకు ఇంపార్టెంట్ గా ఉంది. బైబిల్లో ఒక 3 రకమైనటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ఒకటి రూల్స్, అంటే లా, దేవుడే మనకి విధించేస్తాడు, ఇదా మీరు ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వకూడదు. రెండోది ప్రామిసెస్, మనము దేవునికి ప్రామిస్ చేస్తాం చాలాసార్లు, ఇలా నేను జీవిస్తాను, ఇది నేను నీకు చేస్తాను అని చెప్పి. మూడోది కవనెంట్, ఇది నిబంధన. అంటే ఈ 3 మీకు ఒక్క దగ్గరగానే ఉంటుంది, కానీ ఈ 3 ఒకటి కాదు. ఈ 3 ఒకటికొకటి సపరేట్ అండి, డిఫరెంట్ అన్నమాట. దేవుడు నిబంధన చేసుకుని ఏదైనా దేవుడు తప్పినాడా? లేదు. అలాగే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం తప్పాలా, తప్పకూడదు అంటే తప్పకూడదు. అలాగే మనమై దేవునికి ప్రామిస్ చేసేటప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా మనము తప్పిపోకూడదు. ఈ 3 విషయాలు చాలా సీరియస్ అండి. ఇవి 3 కూడా దేవునికి మనకును మధ్యలో కట్టుబడి ఉండే 3 విషయాలు. ఒకటి రూల్స్, రెండోది ప్రామిసెస్, మూడోది కవనెంట్ ధర్మశాస్త్రము ఆజ్ఞలు, రెండోది ప్రామిస్ అంటే ప్రమాణం చేసేది. అంటే మనం ఇప్పుడు ఒట్టు పెట్టము, బట్ దాని మీనింగ్ ఏమండి, దేవుని దగ్గర మనము దాన్ని ఏమంటారు, ప్లెడ్జ్ అంటారు. చక్కగా చిన్నపిల్లలు ఎంత బాగా స్కూల్లో ప్లెడ్జ్ చేస్తారు చూడండి. ఉడంబడిక అంటే ఇది నేను మాటిస్తున్నాను, దీన్ని డెఫినెట్ గా దీన్ని నేను ఫాలో అవుతాను అన్నట్లుగా. ఇక మూడోది నిబంధన, ఇది దేవుడు ఎప్పుడో జరగబోయేదాన్ని ఎప్పుడో ఏం చేస్తాడు, దేవుడు చెప్తాడు, దాన్ని ఎగ్జాక్ట్ గా దేవుడు దాన్ని ఫాలో అవుతాడండి. అలాగా మనము దేవుని దగ్గర సంఘముకు సంబంధించి దేవుని దగ్గర మనము ప్రామిస్ చేసేటప్పుడు దాన్ని ప్రామిస్ చేసినట్లుగా మనం ఏం చేయాలి, డెఫినెట్ గా దాన్ని నెరవేర్చేటువంటి వారుగా మనం ఉండాలి ప్రియులారా. అలా లేకపోతే మన యొక్క అంతము కూడా ఇదే మారగే ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా సంఘంలో ఈ రోజుల్లో ఒట్టు పెట్టుకునవద్దు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రామిస్ అంటే ఇలా ఒట్టు పెట్టం అంతే, బట్ దాని మీనింగ్ అనేది రకరకాలుగా ఉంది. ఇప్పుడు అష్యూరెన్స్ అని ఉంది, మళ్ళా ఓయత్ అని ఉంటుంది, ఓ అని ఉంటుంది. ఇవన్నీ అర్థం ఏమంటే నేను చేస్తాను, చేయగలను, చేయవచ్చును, చేయతగును అని ఈ అన్ని అర్థాలండి వీటన్నిటికీ కూడా. అంటే కంప్లీట్ గా ఇది దేనికి రెలవెంట్ అంటే ప్రామిస్. దేవుని దగ్గర మనం చెప్తా ఉన్నాము అది ఏ విషయమైనా సరే. కాబట్టి దేవుని దగ్గర మనము ఏవైనా మనం సమర్పించే దానికి వచ్చినా, చాలా మంది ఈవెన్ నా చెవులారా చెప్పిందే విన్నానండి, చాలా ఒక 10 years బ్యాక్ అనుకోండి. ఏదేదో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు కూడా చర్చ్ విషయంగా ఏదైనా కొన్ని డ్యూస్ ఉన్నప్పుడు సడన్ గా ఒక ఎంజాయ్మెంట్ లో ఆ జోష్ లో చెప్పేస్తారు. సడన్ గా ఏముంది మనకంతా నాకు కొంచెం అది అనుకూలం అయిపోయిందంటే ఎంత ఒక 10 lakhs ఎంత విషయం ఇది, బాగా ఇదంతా పెట్టి టగటగని తీర్చేస్తామంటారు. వాళ్ళు అసలు ఇప్పుడు నా మధ్యలో కూడా లేరండి అసలు. అంటే దేవుడికి ప్రమాణం చేసే విషయాన్ని చాలా జోక్ గా ప్రామిస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సడన్ గా అనిపిస్తుంది, లేదు బ్రదర్ నేను దేవునికి చేయాలనుకుంటా ఉన్నాను, నేను దేవునికి సమర్పించాలనుకుని చెప్పేసేది. మళ్ళీ దాని గురించి తలంపు కూడా లేదండి. అంటే కనీసం కొంచెం కూడా ఇది దేవుడు ఆలకిస్తున్నాడు, రెండోది దేవుని దగ్గర మనం ప్రామిస్ చేస్తున్నామని కొంచెము కూడా బైబిల్ బోధకు అనుసరించి జీవించని పరిస్థితిలో కొంతమంది ప్రామిస్ చేస్తారండి. అటువంటి వారికి ఏం జరగదని అనుకుంటా ఉన్నాము ప్రియులరా. ఈ సబ్జెక్ట్ ఎండింగ్ లో మీకే అర్థమవుతుంది ఏమవుతుంది. ఇంకా అంత దూరం మనం కాకపోయినా ఇదన్నీ సమర్పణలు అంటే ఆఫరింగ్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఏం ఆఫర్ చేస్తారంటే వాళ్ళు కలిగి ఉన్న పొలాన్ని ఏం చేశారో అమ్మి తీర్మానం చేసుకున్నారు, కానీ వాళ్ళు దాన్ని నిర్వర్తించలేకపోయారు. అయితే అంతలా కాకపోయినా బేసిక్ లెవెల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏం చేస్తారు, దేవుడు ఏం చేశారండి అందరికీ ప్రతి దాంట్లోనూ, ధాన్యంలోనూ వ్యవసాయం చేసే విషయంలోనూ అన్నిట్లో కూడా దశమ భాగాన్ని దేవుడు ఇవ్వమని చెప్పడం ఆజ్ఞగా పెట్టాడు. దట్ ఈస్ నాట్ ఎన్ అడ్వైస్, ఇట్స్ ఎ కమాండ్మెంట్. అది ఒక ఆజ్ఞ కానీ సదుపదేశం కాదు, ఓకేనా. అయితే
అటువంటి విషయాన్నే మనం అర్థం చేసుకుంటేనే దాన్నే మిస్ చేసేటువంటి ప్రామిసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రియులరా. ఇది ఎవరెవరికి జరుగుతుంది? నాకు, నా దేవునికి, మీకు, దేవునికి మధ్య సెల్ఫ్ ప్రామిసెస్ అండి ఇవన్నీ కూడా. అయితే ఇది దేనికి సంబంధించింది? మరలా సంఘమునకు సంబంధించింది. మీరు గమనిస్తే చాలా విధమైనటువంటి పరిస్థితులు పాత నిబంధనలు ఇప్పుడు లేవు. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలో ఫాలో అవుతున్న పండుగలు, వాళ్ళు చేస్తున్నటువంటి, వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి బలులు, రెగ్యులర్ గా వీక్లీవి, ఇయర్లీవి అన్ని వాళ్ళు చేసేవి. కానీ అవి ఏవి కూడా ఛాయగా ఉన్నాయి. కానీ దానికి నిజస్వరూపముగా ఉన్న యేసుక్రీస్తు మనకు వచ్చిన తర్వాత అవి ఏం చేయకూడదు, మనము వాటిని మనం ఫాలో అప్ అవ్వకూడదు. సో మనం ఫాలో చేయట్లేదు. ఇవి సెరిమోనియల్ లాస్ అని కూడా ఉన్నాయండి. సో 3 లాస్ ఉన్నాయి కదా, మన మాథ్యూ బైబిల్ స్టడీలో చూసుకున్నాం. మోరల్ లాస్, సెరిమోనియల్ లాస్, సివిల్ లాస్. సో అప్పుడు ఈ సెరిమోనియల్ లాస్ కింద ఇవన్నీ వస్తున్నాయి, బట్ అవి మనం ఫాలో అవ్వట్లేదు. ఓకే, బట్ మోరల్ లాస్ అనేవి ఈ రోజుకి ఏం చేయాలి? మనం ఫాలో అవ్వాలి. ఎవరు కూడా ఏం చేయకూడదు? తల్లిదండ్రుల్ని సన్మానించకుండా ఉండకూడదు. ఇంకా సెట్ ఆఫ్ కమాండ్మెంట్స్ తెలుసు, 4 దేవునికి ఉంటే కింద ఉన్న 6 దేనికే? మనుషులకి సంబంధించినవి. ఇంకా ఈ మోరల్ గా సంబంధించినవన్నీ ఎప్పటికీ ఉంటాయి ప్రియులారా. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా కొన్ని విషయాలు మనం పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వచ్చాం కదా అనేసి అన్ని ఏం కాదు, మనకి నిలిచిపోయాయని లేదు, ఏవి కొట్టివేయబడినాయని చెప్పేదానికి లేదు. అందుకే పర్టికులర్ గా చెప్పారు బైబిల్లో, నేను ధర్మశాస్త్రమును కొట్టివేటుకు రాలేదు కానీ వాటిని నెరవేర్చుటకే వచ్చి తినన్నాడు. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ఏం చేసినాడు? ఏదైనా ఉన్న ఒక్క ఆజ్ఞ తీసేసినాడా? లేదు. ఆజ్ఞల్ని యేసుక్రీస్తు ఏం చేశాడు? ఇంకా వాటి యొక్క లెవెల్ ఇంకొక లెవెల్కి తీసుకెళ్లాడండి యేసుక్రీస్తు. వ్యభిచరించకూడదంటే ఆ కాలంలో ఫిజికల్ గా ఇంటరాక్షన్ జరగాలి. ఒక స్త్రీకి, ఒక పురుషును ఇరువురు కలిసి వ్యభిచారం చేస్తే గానీ వ్యభిచారము, దాని ద్వారా వాళ్ళకి శిక్ష. నరహత్య చేయకూడదు అంటే ఫిజికల్ గా వాడు కత్తి తీసుకుపోయి ఒక నరికితే అది నరహత్య. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? మోహపు చూపుతో స్త్రీని చూస్తేనే అది వ్యభిచరించినట్టు. వ్యర్థుడా, యు ఫూల్, వేస్ట్ ఫెలో, ఇలా అన్నప్పుడే వాడు మహాసభకు లోనగుతాడు, వాడు తీర్పుకు గురి అవుతున్నాడని. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ఉన్న లాస్ ని ఇంకా స్ట్రిక్ట్ గా ఏం చేస్తాడు? తీసుకొని మన ముందు ఉంచాడు ప్రియులారా. అలా ఉన్నప్పుడు ఓకే, ఇవన్నీ కూడా ఒక లాస్ గా ఉన్నాయి. బట్ కొన్ని విషయాలు వర్తిగా ఉంటాయి, కొన్ని అన్వర్తిగా అనిపిస్తుంది. బేసిక్ గా మన 6th సెన్స్కే. కానీ మన కలిగిన సంపాదనలో దేవునికి 10వ భాగం ఇవ్వడం అన్నది ఇది వర్తినా అన్వర్తినా? అంటే ఇది విలువ గలదా, విలువ లేనిదా? ఈ యొక్క సమర్పణ అన్నది ఎంత గొప్ప విలువైనటువంటి ఒక సమర్పణ. ఏమంటే ఇది పాత నిబంధనలో ఉన్నది, కొత్త నిబంధనలో మనకు లేదు కదా అన్నట్లు ఆలోచించేదానికంటే, దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయబోతున్నాం దేవునికి? అది కూడా 10వ భాగముగా కొత్త నిబంధన లేదంటే అప్పుడు 10 అనే కౌంట్ లేదని అర్థం చేసుకునే దానికంటే ఇంకా అధికముగా చేసే పరిస్థితిలో దేవుడు మన ఆత్మీయ జీవిత స్థితిగతిని ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు మూలముగా మరింతగా అభివృద్ధి చేశాడు ప్రియుల. దానికి బెస్ట్ ఎగ్జాంపులే అపోస్తులతో పాటు ఉన్నటువంటి అనేక మంది వారి యొక్క ఆస్తులను తీసుకొచ్చి ఏం చేశారంట? అపోస్తుల పాదముల యొద్ద పంచిపెట్టారు ప్రియులరా. డెఫినెట్లీ చాలా మందికి ఇది మిస్అండర్స్టాండ్ అవుతాం. ఓల్డ్ టెస్ట్మెంట్ లో టైతీస్ ఈ 10వ భాగం ఫాలో అవుతూ ఉన్నారు. న్యూ టెస్ట్మెంట్ లో మనకి లేదు కదా అనేటప్పుడు వాళ్ళకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. లేదు కదా అనేటప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చే పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడనేది మర్చిపోకూడదు ప్రియులారా. అంతేగాని కానుకలతో సరిపెట్టుకునే పరిస్థితికి దేవుడు మనం ఉంచలేదు. బేసిక్ గా 10వ భాగం అనే విషయం ఎత్తితేనే చాలా మందికి వెక్స్ అయిపోతుంది. ఎందుకంటే ప్రస్తుత క్రైస్తవ బృందం అట్లా ఉంది, బోధకుల బృందం అట్లా ఉంది. ఎంత వరస్ట్ గా అంటే అంత వరస్ట్ గా వెళ్తారు. కానీ మనం అది పక్కన పెడితే గాడ్లీ మెజర్మెంట్ ఒకటి ఉంటుంది. అంటే దేవునికి సంబంధించి ఒక కొలత. మనం ఇప్పుడు మనుషులు దృష్టించట్లేదు, మనం దేవాది దేవుని దృష్టిస్తూ ఉన్నాం. నేను కూడా, నాకు కూడా ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. నాకు కూడా మా ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులను అలా వాళ్ళ యొక్క విధి విధానాలు చూస్తూ వచ్చేటప్పుడు మా తండ్రి గారిని నాకు అది అలవాటైంది అలాగే. సో నా శాలరీ రాగానే ఫస్ట్ కమిట్మెంట్ దేవునికి
దశమ భాగము. ఎందుకంటే బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది, దేవునిది మనము దొంగిలించినట్టది. కరెక్టా కదా? యాక్చువల్ గా దాన్ని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దేవునికి ఇది, నేను మళ్ళీ చెప్తుంది ఏమంటే, ఇది మనం ఇచ్చేది థ్యాంక్స్ ఆఫరింగ్. ఏమండి ఇది? దేవునికి థ్యాంక్స్ ఆఫరింగ్ ఇస్తా ఉన్నాం ప్రియులారా. చూడండి, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం చదవండి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. సో ఇక్కడ ఏముంది? యాక్చువల్ గా స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. యాక్చువల్లీ ఇంగ్లీష్ లో మీరు చూస్తే, హీ హూ సాక్రిఫైసెస్ థ్యాంక్ ఆఫరింగ్స్ హానర్స్ మీ, ఆర్ ఐ విల్, ఏమండి నెక్స్ట్ చెప్తా, హీ ప్రిపేర్స్ ద వే సో దట్ ఐ మే షో హిమ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ లో ఎంతో బాగుందంటే, హీ హూ సాక్రిఫైసెస్ థ్యాంక్ ఆఫరింగ్స్ హానర్స్ మీ. ఇది థ్యాంక్ ఆఫరింగ్. ఇది ఇక్కడ ఏముంది తెలుగులో? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అందుకే ఈ మధ్య క్రైస్తవులంతా దేంతో సరిపెట్టుకుంటున్నారండి, పాటలు పాడినామా, దేవుణ్ణి మహిమపరిచినామా. ఎందుకంటే తెలుగు వైపులో అలా ఉందనే సార్, ఏమో నాకైతే అర్థం కాలేదండి. ఇంగ్లీష్ లో పర్టికులర్ గా ఉంది, ఆఫరింగ్ అనే మాట వస్తేనే అది పాత నిబంధన నుంచి ఫాలో అవుతున్నటువంటి ఒక పద్ధతి. థ్యాంక్ ఆఫరింగ్ అంటే కృతజ్ఞతతో మనం సమర్పించే సమర్పణ. అలా ఇచ్చేదంట దేవుని మనం మర్యాద చేసినట్టంట. ఎంత చక్కగా ఉంది ప్రియులారా, ఎంత చక్కగా ఉంది చూడండి. సో ఈ వ్యూతో మనము ఆలోచించి దేవునికి ప్రామిస్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నవారు కూడా ఏం చేయకూడదు. మనము ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా, ప్రతి ఒక్కరు చేసే జీవనోపాధిలో ఏం చేస్తాం మనము? దేవా ఈ ఉద్యోగం నాకు ఇచ్చేందుకు మీకు స్తోత్రం నైనా, లేదా దేవా ఈ పనిని నాకు దయచేసేందుకు స్తోత్రం తండ్రి అన్న వెంటనే అందరూ వ్యక్తిగతంగా ఏం చేసుకుంటారండి? అది వ్యక్తిగతం కాదు. ఆ సంతోషంలో వాళ్ళు ఎవరితో పంచుకుంటారు? ఇమీడియట్ గా సంఘంలో ఉండే అందరితో పంచుకునేస్తారు. సమ్ టైమ్స్ నాకైతే చాలా అనుభవాలు ఉన్నాయి అట్లా. దేవునికి ఏమన్నా నేను చేయాలి, చాలు ఇంకా చాలు, నేను దేవునికి చేయాలి 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 అనుకుంటా ఉన్నాను. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, ఇక దేవుని కోసం ఏం చేయాలని చెప్పి 6 నెలలకంతా నేను రకరకాలుగా నేను చూసే పరిస్థితులు ఉన్నాయి. బట్ వాళ్ళందరికీ ఒకటి అర్థం కాలే, ఏమండి వాళ్ళు ఏం చేసుకున్నారు? యాక్చువల్గా దేవుని దగ్గర ప్రామిస్ చేసుకున్నారు ప్రియులరా. అనియా సపీరా నిర్ధారించుకొని ఆ పొలాన్ని అమ్మినారు. వాళ్ళు అనుకోలేదు ఇలా తీసుకుంటారని చెప్పి ఫస్ట్ లో. కానీ ఆ పొలాన్ని అమ్మిన వెంటనే ఆ డబ్బుగా దాని చేతిలో చూసిన వెంటనే వాళ్ళ హృదయం ఏం చేసిందండి? అందుకే బైబిల్ చక్కగా చెప్తా ఉంది, ఏముందండి? దురాశన సమస్త కీడునకు మూలము, ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. ఆ ధనంగా చూసిన వెంటనే ప్రియులారా, ఎంతమంది అయినా సరే దేవుని దగ్గర ప్రామిస్ చేసినటువంటి వారు ఉన్నా కానీ కొద్ది రోజులు అలా ఫాలో అయిపోయి ఇమ్మీడియట్ గా దాన్ని పక్కన పెట్టేసి, ఇక్కడ ప్రామిస్ చేసింది ఎవరితో? దేవునితో. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దాని పై వచనం చదవండి. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలీ విషయములలో కూలీ వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయు వారి మీదను. ఓకే ఓకే, వదిలేండి. ఇక్కడ చూడండి ప్రియులరా, 7వ వచనం నుంచి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయమై తిరుగుదుమని మీరందరూ. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు నా వైపు తిరుగుతారన్నప్పుడు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అలా అడగచ్చు అని దేవుడు అంటున్నాడు, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ చెప్తున్నాడండి దేవుడు. మీరు ఏం చేస్తున్నారండి? మీరు దేవుని యొద్దనే మీరు దొంగిలినారు. అయితే మీరు అంటారు తిరిగి నన్ను, ఏ విషయంలో మేము దొంగతనం చేసినాం దేవా అని. అందుకు దేవుడు చెప్తున్నాడు మళ్ళా, 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలితిరి. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలితిరి. చూసారా ప్రియులరా,
దేంతో సమానం ఇదే? దేవునికి 10వ భాగం ఇకపోతే దొంగతనం. ఎందుకంటే ఇప్పుడు మనము సంపాదించు ఆ సంపాదన అయినా, మనకొచ్చు ఆ రాబడి, ఆ వచ్చుబడి ఏదైతే ఉందో దాంట్లో కొంత దేవునిది, అది ఫిక్స్. అది ఇప్పుడు మిగతా నాకున్న సంపాదన అంతా కాదని నేను మళ్ళీ దేవుని సొమ్ముని నేను చేస్తున్నట్టు, దాన్ని దొంగిలినట్టు ప్రియులారా. అది దేవుడు ఎలా చెప్తున్నాడండి ప్రజలకు? మీరు దొంగతనం చేస్తున్నారు నా విషయంలో. బాగా గమనించాలండి. దీన్ని మనం అందరము కూడా ఒక ఉపదేశముగాను, హెచ్చరికగాను తీసుకోవాలి ప్రియులారా. ఇది నీకు, నాకు, మాకు, మీకు సంబంధించిన విషయం కాదు, కానీ ఇది సంఘం అనే మాధ్యమున మనకి దేవునికి సంబంధించిన ఒక ఒడంబడిక. ఇన్ఫాక్ట్ ఇదేది పొలములు నమ్మిచ్చే సమర్పణ కాదు, ఆస్తులు నమ్మి పెట్టే సమర్పణ కాదు, బేసిక్ లెవెల్. ఇక్కడ మనమే ఎక్కువ చేయట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే చాలా మంది అది ఫీల్ అయిపోతున్నారు. దశమ భాగం ఇచ్చేసినామంటే వాళ్ళు ఏదో సాధించేసినట్టు. యాక్చువల్ దశమ భాగం ఏది? దశమ భాగము అంటే ఏమే? నాకు వచ్చిన రాబడిలో కొంత 10 వంతు దేవునికి తిరిగి థ్యాంక్స్గా ఇస్తున్నాను అంతే. కానీ నేను ఎక్స్ట్రాగా చేస్తే ఎక్స్ట్రా చేసినట్టు. దేవుడిస్తే తిరిగి ఇస్తున్నాం అంతే. కాబట్టి మనం ఇది అర్థం చేసుకోవాలి ప్రియులరా. హగ్గయి 1వ అధ్యాయము 6వ వచనము. మీరు ఎందుకు ఈ వచనం అంటే, ఒకవేళ ఇటువంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నా ఏం జరుగుతుందో తెలుసా? యాక్చువల్గా మీకు అందరికి బాగా తెలుసు, బబులోనుకు చెరపట్టబడిపోయారు ఇజ్రాయేలీలు. ఆ తర్వాత ఎజ్రా కాలంలో పట్టణం అంతా రీబిల్డ్ అయింది. బట్ ఆ తర్వాత ఏమైంది? నెహెమియా కాలంలో గోడ కట్టబడింది. అయితే ఆ ఎజ్రా టైంలోనే దేవుడు యెరుబాబేల్ మూలముగా ఏం చేశాడండి? ఆ తర్వాత బెజలేల్, యెరుబాబేల్ మరియు బెజలేల్ వీళ్ళిద్దరు మూలముగా మళ్ళీ వీళ్ళ యొక్క హెడ్షిప్ లో ఈ రీబిల్డింగ్ అంతా దేవుడు బాగా చేస్తారండి. ఆ టైంలో ఏమవుతుందంటే, లోకల్ గవర్నమెంట్ ద్వారా ఈ యెరుబాబేల్ వాళ్ళకి చాలా అడ్డంకులు జరుగుతాయి. అప్పుడు వీరు వాళ్ళకి భయపడి తిరిగి వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోయి వాళ్ళు బ్రతకడం ప్రారంభించి వారి ఇల్లులు వాళ్ళు కట్టుకోవడం ప్రారంభిస్తారండి. ఆ టైంలో దేవుడు హగ్గై మూలముగా ఈ యొక్క మాట చెప్తాడండి. మీరందరూ మీ ఇండ్లు కట్టుకునే విషయంలో బిజీగా ఉన్నారా? సొంత ఇల్లులు వాళ్ళు కట్టుకుంటా ఉంటారు కదా, అట్లా. అయితే అక్కడ యెరూషలేములో నా ఆలయముకు సంబంధించిన విషయాన్ని మీరు అందరూ ఏం చేయలేదో, పట్టించుకోకుండా ఉన్నారని చెప్పి దేవుడికి కోపం వచ్చి ప్రవక్త మూలముగా ఈ మాట చెప్తాడు. అదే అండి ఈ మాట చదవండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చూసారా? పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఏం అర్థమవుతోందండి ఇక్కడంటే, యాక్చువల్ గా పాత నిబంధనలో దశమ భాగాన్ని పాటించకపోతే శాపం. దశమ భాగం ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనకంతా శాపం ఎక్కడుంది? మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కదా అన్నప్పుడు యాక్చువల్ గా ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలో వచ్చేటప్పటికి బలి విషయంలో మనల్ని యేసుక్రీస్తు ఏ లెవెల్కి సమర్పించుకోమన్నాడండి? పోయి గొర్రె పిల్లని బలి ఇమ్మన్నాడా? లేదా ఒక దూడలను బలి ఇమ్మన్నాడా? మిమ్ములను మీరు సజీవ యాగముగా సమర్పించుకోవడమే సజీవ బలి. ఈ లెవెల్కి ఎదిగించినటువంటి యేసుక్రీస్తు కానీ, దేవుడు కానీ, ఈ స్పిరిచువాలిటీ లెవెల్కి మనం దేవునికి సమర్పించే పద్ధతి ఎంత ఉందంటే, అపోస్తుల కాలంలో నుంచి చూస్తే పొలములు ఆస్తులు అమ్మే పరిస్థితి. సో ఇక్కడ నుంచి మీరు కంపేర్ చేసుకుంటే, దశమ భాగమును సమర్పించకుండా ఇలా దేవుని విషయమును పట్టించుకోకుండా ఉన్నటువంటి వారి సంపాదన ఏ విధంగా అవుతుంది తెలుసా? శాపగ్రస్తంగానే అవుతుందండి. అది ఎలా అవుతుంది తెలుసా? మనం సంపాదిస్తాము, అయితే ఆ సంపాదన ఏది కూడా మన చేతిలో నిలవదు ప్రియులారా. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. కారణం దేవుడు చక్కగా చెప్తా ఉన్నాడండి, మీరు విస్తారంగా విత్తినను మీకు ఎంత వస్తుంది తెలుసా? కొంచెమే పండుతుంది. మీరు భోజనం చేయుచున్నను ఆకలి మీకు తీరదు.
అంటే ఎంత మనం పొందుకున్న దాని ద్వారా మనం తృప్తే పడం ప్రియులరా. లాస్ట్ గా చెప్తున్నాడు, సంచిలో ఏం సంచి, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అలా చేసేస్తాడు దేవుడు. ఎందుకంటే ఈ రోజు మనం అందరము కూడా దీన్ని ప్రామిస్ గా తీసుకోలేకపోతా ఉన్నాము. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర ప్రామిస్ చేసినటువంటి వారమే. నాకు తెలిసినంత వరకు మనం అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో మనం పెరగలేదు. దేవుడు మనకి ఏది అనుగ్రహించడం అలా ఉన్నటువంటి వారం. అయితే ఎలాగున్నామని చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నాం కదా అని చెప్పి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇది లేదని ఎవరైనా చెప్పగలుగుతామా? పౌలు ఏం చెప్పాడు అక్కడ? దాన్ని మంత్లీ బేసిస్ లో ఉన్నదానికి అది అండర్స్టాండ్ కాకపోవడం ఒక తప్పు అయితే, పౌలు క్లియర్ చెప్తున్నాడు ఇక్కడ, దాన్ని వీక్లీ బేసిస్ లో చెప్తున్నాడు ఇక్కడ. దాన్నే ఏం ఫాలో అవుతున్నాం మనం ఇప్పుడు? కానుకలు. ఏం చెప్పాడు అక్కడ? నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఎప్పుడు? ప్రతి ఆదివారమున. సో ఇట్లా క్రొత్త నిబంధనలో దీన్ని ఫాలో అవ్వాలి. పాత నిబంధనలో వస్తున్నటువంటి ఆ క్రమములో థ్యాంక్ ఆఫరింగ్ గా ఉన్నటువంటి ఆ దశమ భాగాన్ని కూడా మనం చేసి ఏం చేయాలండి? దేవుణ్ణి మనము దేవునికి కృతజ్ఞత పూర్ణులుగా ఉండాలి. ఇంతకుముందు బైబిల్లో చెప్తున్నట్టుగా తెలుగు బైబిల్లో స్తుతి యాగము అలా కాదండి, దేవునికి. ఎందుకంటే ప్రియులరా, దేవుడు దాన్ని పెట్టేటప్పుడు యూజెస్ లేకుండా దాన్ని దేవుడు పెట్టాడా? దేవుడు పెట్టలేదు. దేవుడు ఏం పెట్టాడు దానికి యూజెస్? పాత నిబంధనలో ఈ యొక్క దశమ భాగం వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి దాన్ని ఎన్ని యూజెస్ గా పెట్టాడంటే, మొదటిది అది లేవీయుల వశము, లేవీయులకి ఇవ్వాలి. ఆ తర్వాత ఇది ప్రీస్టులకు పోతుంది, యాజకులకు. మూడోది ఆలయం, టెంపుల్ కి సంబంధించినటువంటి విషయములకు ఇది వాడవడం జరుగుతుందండి. అంటే దేవుడు దీన్ని కోరేటప్పుడు కూడా వాళ్ళ కంటి ముందర కొన్ని యూజెస్ పెడుతున్నాడండి, వాళ్ళకి అర్థం అవడానికి. అదేలాగా ఈ కాలంలో అలాగే ఫాలో అవుతా ఉందా లేదా? ఈరోజు మనం సమర్పించే ప్రతి సమర్పణ కూడా మొదటి దేనికి? ఆ రోజుల్లో ఆలయము, ఈ రోజుల్లో సమాజ మందిరం అనగా చర్చ్ అండి. దానికి సంబంధించిన విషయాలు. రెండోదాకా అప్పట్లో లేవీలైతే, ఇప్పట్లో సంఘము నడిపించు నాయకులు, సంఘం నడిపించు కాపరులు. మూడోది సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించినది. ఇలా దేవుడు పర్టికులర్ రీజన్స్ ని పెట్టి చూపిస్తేనో చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఫేక్ ప్రామిస్ అండి. దేవుని దగ్గర ప్రామిస్ చేసేసి దాన్ని అట్లాగే వెనక్కి తీసుకోవడం. అయితే నిజానికి ఎలా ఉన్నారు తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనం చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. ఏ విధంగా? ఈ విధంగా అంతా మనము కాదు. అయితే ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. అది ఇక్కడ ఎక్కడ కూడా 10వ భాగం లేదని అనుకోవచ్చు, కానీ దానికంటే ఎక్కువగా ఇచ్చే పరిమాణములో యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడో, మనల్ని స్పిరిచువల్ గా ఎదిగించాడండి ప్రియులారా. యాక్చువల్ గా అందరూ దశమ భాగం ఇవ్వడమే ఎక్కువ అనుకునేస్తా ఉన్నారేమో, కానీ మన ప్రాణాన్నే మనం ఇవ్వడానికి సిద్ధమవుతున్న మనకు దశమ భాగం విషయంలో అయినా, ఇంకా మోస్ట్లీ ఈరోజు మొదటిగా మనం చూసుకున్న విషయం ఏంది? సమర్పించే విషయం. అది దశమ భాగం సంబంధించింది కాకపోయినా ఆఫన్ మనం అప్పుడప్పుడు ఏం చేస్తామండి, దేవునికంటూ సమర్పించకొచ్చినప్పుడు చాలా మంది జోష్ లో ప్రామిస్ చేసేసేది, వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని పక్కన పెట్టేసేది. ఊరికేనే ప్రామిస్ చేసి తిరిగి ఏం పొందుకున్నారు? ఇప్పుడు దాన్ని శాపాన్ని పొందుకున్నారు. అటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. ఇక రెండో విషయంగా మనం చూస్తే, డు నాట్ గివ్ ఫేక్ ప్రామిసెస్ టు నైబర్స్ ఆఫ్ ద చర్చ్. అంటే మన సంఘములో ఉన్న సహోదరులకు మనం ఏం చేయకూడదు? ఎప్పుడో అబద్ధమైన ప్రమాణాలను చేయకూడదు. ఇది దేనికి సంబంధించింది అని అంటే, మన సంఘములో ఎవరైనా ఆర్థిక పరముగా ఏదో ఒక విధముగా వారు ఇబ్బందుల పాలలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పోయి వెంటనే
నా వల్లైన సహాయం నేను నా సహోదరునికి చేసి అతను ఏం చేస్తాను, నేను ఈ యొక్క సమస్య నుంచి బయటికి తీసుకురావాలి అన్నట్లుగా మాట ఇచ్చేసి వెంటనే దాన్ని ఏం చేసేది తెలుసా, కొద్ది రోజులు అలా పాటించి ఆ సహోదరుని దగ్గర ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ ని ఏం చేసుకుంటారు, తిరిగి రిటర్న్ తీసుకుంటారు. పిల్లరా, మొదటి విషయం ఏం చూసుకున్నామో, దేవుని దగ్గర ప్రామిస్ చేసి తిరిగి తీసుకునేది. రెండో విషయం ఏంటంటే, సహోదరుల మధ్య ఒక ప్రామిస్ మనం చేసి వాళ్ళకి చేస్తాను అని చెప్పిన మేలును చెయ్యకుండా పోవడం, ఇది నిశ్చయముగా మనలో ఉండకూడదు. యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి రెండో ఆజ్ఞ ఏమండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నాకు ఒక కొరత జరిగినప్పుడు నా విషయమే నేను ఏ విధంగా కష్టపడి నా సమస్య నేను తీర్చుకుంటాను లాస్ట్ వరకు, అలా నా సహోదరు నిమిత్తమైన శ్రమ వచ్చినప్పుడు నేనేం చేయకూడదు, సగములో వదిలిపెట్టిన వచ్చేకూడదు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 33-37. అందుకే మన మాట ఎలాగుండాలి, 33-37. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఏమండి, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. మనమంతా ఒట్టు పెట్టుకోకూడదు, మనం ప్రామిస్ చేయకూడదు. ఈ విషయంలో ఎంత పక్కాగా ఫాలో అవుతామో, సహోదరునికి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విషయంలో మాత్రము ఫాలో అయ్యట్లేదు. అందుకే ఇచ్చే ముందు ఏం చేయాలి, మనము మాట అవునంటే అవునని ఉండాలి, నేను చేయగలుగుతానంటే చేస్తానని చెప్పాలా, లేదంటే చేయలేనని చెప్పాలి. నిజమండి. కొన్ని సందర్భాల్లో మన సహోదరులు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాట ఇచ్చేసేది, ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పి మళ్ళీ దాన్ని కొద్ది రోజులు అలా చేసి అట్లే వదిలిపెట్టేసేది. అయితే అటువంటి విషయాలు చేసేటప్పుడు అది ఎక్కడి నుంచి పుట్టే ఆలోచన అంటది, వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. కాబట్టి మనము దేనికి అవకాశం ఇస్తా ఉన్నామని అర్థము, ఒక సహోదరుని యొక్క ఇబ్బందులో మనము ఒక ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చకపోతే అప్పుడు మనం ఎవరు ఇచ్చిన ఆలోచనకి అవకాశం ఇచ్చినట్టు, దుష్టుని ఇచ్చినటువంటి ఆలోచనకి అవకాశం ఇచ్చినట్టు ప్రియులరా. అందుకే యేసుక్రీస్తు ఇవన్నీ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. యేసుక్రీస్తు మనందరి పాపముల విషయమై దేవుని యొద్ద కమిట్మెంట్ చేసుకొని లోకముకు వచ్చి 33.5 years కంప్లీట్ చేసి రేపు పొద్దున ఆయన వచ్చి తీసుకోపోతారండి. ముందు రోజు నైట్ ఆయనకి ఎలా ఉంది పరిస్థితి, గెత్సెమనే తోటలో 3 సార్లు ఆయన ఆ ఒక్క పాత్రను నీ చిత్తం అయితే తొలగించు దేవా అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడండి. ఎంత భయంకరమైనటువంటి ఒక సంఘటన కదా. దేవా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించు. అయితేను ఆయన కమిట్మెంట్ చేసుకున్నాడు మన కోసం, ఈ లోకాన్ని రక్షించుట కొరకు, విశేషముగా సంఘమును రక్షించుటకు ఆయన వచ్చాడండి. కమిట్మెంట్ చేసుకున్నాడు, ప్రామిస్ చేశాడు దేవుని దగ్గర. అయితే ఒక సందర్భం వచ్చేసరికి భయం కలిగింది. ఆయన దాన్ని ఆయన వదిలిపెట్టాడు. ఆ రోజు ఆయన వదిలిపెట్టలేదండి ఆయన చేసినటువంటి ఆ ప్రామిస్ కి. ఆయనను నీ చిత్తమే జరుగునుగా అన్నాడు. అట్లే ఆయన పట్టుకున్నారు, వెళ్ళారు, పడకూడనటువంటి బాధలు ఆయన పడ్డాడు. లాస్ట్కి మనకి ఏం తీసుకొచ్చాడండి, పాప క్షమాపణ మనకు దేవుడు ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు మూలంగా ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు తన ప్రామిస్ ఏం చేసుకున్నాడండి, కాపాడుకున్నాడు. అయితే మనం ఏమైనా ప్రాణమా పెట్టేస్తున్నాం మన సహోదరుని కోసము, కేవలం వాళ్ళకి మనం చేసే సహాయం విషయంలోనే చేసిన ప్రమాణాన్ని వెనక్కి తీసుకుంటున్నాను పిల్లలు. అందరూ ఇలా ఉండరు, బట్ ఎవరైతే ఉంటున్నారో అటువంటి క్యారెక్టర్ ఎంతవరకు కూడా ఇది కరెక్ట్ కాదండి. మన సహోదరునికి సంబంధించిన విషయంలో మనం ఇలా ఉన్నామంటే ఇక దేవుణ్ణి ఏం ప్రేమిస్తాము. కాబట్టి అటువంటి పరిస్థితి మనలో ఉండకూడదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం,
కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఓకేనా? మనం అందరం ఏం చేయాలండి? సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మనం ఒక మాట ఇచ్చామంటే దాన్ని చేసేటువంటి విధంగా ఉండాలి. కారణం, మనం ప్రామిస్ చేసింది ఎవరి సమక్షంలో? దేవుని సమక్షంలో. ఇంకా మూడో విషయం మనం చూస్తే, డు నాట్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనము మన యొక్క జీవితంలో, మన యొక్క లివింగ్ స్టాండర్డ్ అంటే మన యొక్క లౌకికమైనటువంటి జీవితంలో అభివృద్ధి పొందాలి అనే ఆలోచనతో మనం ఎప్పుడు కూడా జీవించకూడదు. చక్కగా చెప్పారా? అన్న వస్త్రములతో తృప్తి పొంది ఉండు. ఈరోజు ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాము, లోక మధ్యనే ఉన్నాము, కానీ లోకమునకు మనకు ఏమాత్రమో పొత్తు ఉండకూడదు. అలాగే ఈ లోకమునకు సంబంధించినటువంటి స్టాండర్డ్ ఏముంది? మనం బాగా సంపాదిస్తూ ఉన్నాం కదా, ఆ డబ్బుగా మనం తీసేటప్పుడు మనం ఏం చేయాలనుకుంటాం? ఇమ్మీడియట్ గా మన స్టాండర్డ్ ని పెంచుకోవాలి, హోదా పెంచుకోవాలి. అంటే ఒక హోదాని పెంచుకునే దానికి ఇటువంటి థాట్స్ లో అంతా జీవించేవారు యేసుక్రీస్తుని వెంబడించేవారు కానే కాదు పిల్లలు. అయితే చాలా వండర్ఫుల్ గా దీని గురించి పౌలు చక్కగా దాన్ని తన లేఖలో రాశాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి నిదానముగా మనం చూద్దాం. దాన్ని బాగా ఆలకించండి ప్రియులారా మీరందరూ కూడా. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 1వ వచనం నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. బాగా వినండి, ఇది యాక్చువల్ గా వారి యొక్క సిచ్యువేషన్. ఎవరు? మాసిదోనియా సంఘం. ఓకేనా? ఇక్కడ వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, యాక్చువల్ గా ఆ టైంలో పౌలు సేవ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ సిచ్యువేషన్ చూసినప్పుడు వారు నిరుపేదలు, పూర్ పీపుల్ వాళ్ళు. కానీ వాళ్ళు చేసే మనసు చూస్తే మాత్రము వారి దాతృత్వము బహుగా విస్తరించిందంట. వాళ్ళ దగ్గర లేదు, కానీ ఉన్నంతలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఎక్కువగా చేయాలనుకుంటా ఉన్నారండి. దాతృత్వ గుణము. నెక్స్ట్, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను. బాగా గమనించాలి, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను. ఇది ఫస్ట్ పాయింట్ కింద మనం తీసుకోవచ్చా? పరిచర్య. నెక్స్ట్, మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎంత షాకింగ్ చూడండి పిల్లరా. యాక్చువల్ గా వారు నిరుపేదలంట. అయితే వారు వాళ్ళ సామర్థ్యము బట్టి ఇచ్చేది పోయి వారి సామర్థ్యము కంటే ఎక్కువగా ఇస్తామని చెప్పి వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళు వచ్చి వేడుకుంటా ఉన్నారంటండి. నెక్స్ట్, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును. దేవుని చిత్తం వలన ఎవరికి? వాళ్ళు పౌలుకి తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేమనుకొనలేదు. ఏమండి ఇది? పౌలే షాక్ అవుతా ఉన్నాడండి. ఆయన బోధకుడు ప్రభువుకి వీళ్ళు సమర్పించుకొనేసి అదే విధంగా ఆయన చిత్తంలో మాకు వీళ్ళు ఇంతగా చేస్తారని నేను అసలు అనుకోలేదు. ఎందుకు అట్లా అంత ఆయన అక్కడ అంత ఆశ్చర్యం పొందంటే వారు ఎవరు? వాళ్ళు ఎవరండి? వాళ్ళు నిరుపేదలు వాళ్ళు. కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలు పెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతన్ని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఏలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. చూసారా? ఈ కృపయందు. ఓకేనా? నెక్స్ట్, ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట లేదు. ఇప్పుడు మీరు గమనించాలి,
ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. సరా, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత. మనం ఎప్పుడు కూడా మనకు సంబంధించే మనం జీవించేది కాదు. ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనది ఒక టెస్టింగ్ జరుగుతోంది ప్రియులరా. మనము అని జీవించేటప్పుడు అక్కడ టెస్టింగ్ లో ఫెయిల్ అవుతా ఉన్నాం మనం యాక్చువల్గా. అయితే అక్కడ పౌలు స్ట్రైట్ ఫార్వర్డ్ ఏం చెప్తా ఉన్నాడు? మీ ప్రేమ ఎంత యథార్థంగా ఉంటుందో లేదో పరీక్షించదని చెప్తా ఉన్నాను. ఏమే నెక్స్ట్, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఈ లెవెల్లో మనం ఇంకా మన సహోదరుల కోసము మనము కష్టపడుటకైనను శ్రమపడుటకైనా వాడిని ప్రేమించే విషయంలో అయినా మనం వెళ్ళాలి. కానీ మన హోదాను మనం పెంచుకునేది కాదండి. ఇది రెండో విషయమునకు చాలా అనుసంధానమైన విషయం అండి. రెండోదేమే, ప్రమాణం చేస్తాము, సహోదరులకు ఇస్తాము, సహోదరులకు సహాయం చేస్తామని చెప్పి అయితే త్వరగా మనము దాని నుంచి వెనక్కి తీసుకోవడం అండి ఆ ప్రామిస్ ని. అయితే అలా ఉండకుండా మూడో విషయంలో ఏం చేయాలి? మనల్ని మనం హోదా పెంచుకునేది కాదండి. మనము మన సహోదరులకు క్షేమాభివృద్ధి చేయాలి. నెక్స్ట్ ఎక్సలెంట్ చెప్తా చూడండి. ఇందును గురించి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందే గాక చేయ తల పెట్టుట ఎందు కూడా మొదటి వారే ఉండిన మీకు మేలు. చూసారా, యాక్చువల్లీ ఇక్కడ మీరు గమనిస్తే 13వ వచనం చదివితే, ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకు మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. ఎంత వండర్ఫుల్ గా ఉంది చూడండి. ఈరోజు మనము సమృద్ధిగా దేవుడు మనల్ని బ్లెస్ చేశారంటే అది దేని కొరకు అర్థం చేసుకోవాలి. మనము మీ సమృద్ధి వారి అక్కరకును. యాక్చువల్గా ఇది దేనికి మనకి సమృద్ధిని ఇస్తా ఉన్నాడు దేవుడు. పైన పౌలు చెప్తున్నట్టుగా మీ ప్రేమ యథార్థమైనదని పరీక్షింపవలనని చెప్పుచున్నాను. ఇది ఎంతమంది ఆలోచిస్తున్నామండి సంఘంలో? మనము ఈరోజు దేవుడు ఒక్కొక్కరిని బ్లెస్ చేస్తా ఉంటే ఎంతవరకు మనం సంఘస్థుల గురించి ఆలోచిస్తా ఉన్నాము? యాక్చువల్గా మనకి దేవుడు సమృద్ధిగా ఇచ్చేది మనము ఏదో ఈ లోకంలో పెరిగి అభివృద్ధి పొంది జీవించచ్చేకి కాదండి. మన ప్రక్కన ఉన్నవారు మనము ఈక్వల్ గా బ్రతకాలి సంఘంలో. ఓకేనా? దేవుడు వారికి శ్రమను అనుమతిస్తే అది వాళ్ళకి దేవునికి సంబంధించింది. కానీ నీకు నాకు సమృద్ధిని ఇస్తే అది నాకు నీకు సంబంధించింది. నాకు దేవునికి, నీకు దేవునికి సంబంధించింది. ఏ విషయంలో? ఆ పొరుగువానికి మనం ఏం చేస్తా ఉన్నాం? నిజమండి. ఈరోజు ఎంతో మంది అలా ఉన్నవాళ్ళు నేను కూడా చూశానండి. సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించినప్పుడు వారు విచ్చలవిడిగా జీవిస్తా పోయినప్పుడు లాస్ట్కి ఉద్యోగాన్ని కోల్పోయిన వారిని నేను చూశానండి. కొందరు ఎంత సంపాదించినా కానీ అది చేతిలో నిలవదు. ఎంత బాగా చెప్తా ఉన్నాడు. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనే చెప్పట్లేదు. మీకున్నదంతా ఇచ్చేసి మీరు భారమైపోవాలనో లేదా వాడిని బాగా తేలిక చేసాలని చెప్పట్లేదు. కానీ మీరు ఇరువురు ఒకే స్టేజ్ లో ఒకరు నీకు సమృద్ధిగా ఉంటే వాడిని లేపు. వాడు సమృద్ధిగా ఉన్నప్పుడు రేపొద్దు నువ్వు పడిపోయినా ఉంటే వాడు నిన్నేం చేయాలి? లేపాలి. ఇందుకొరకే అండి మనము సంఘములో ఒకరముగా ఉన్నాం ప్రియులరా. కానీ ఈరోజు విజ్ఞాపన ప్రార్థనలో ఎంతో మంది కష్టాలను మనము ఇమ్మీడియట్ గా అనౌన్స్మెంట్స్, ఒకవేళ థర్స్డే కాకుండా వీక్లీ డేస్ తో వాట్సాప్ లో అనౌన్స్మెంట్స్ మీకు అలా వచ్చేటప్పుడు కొందరు ఎంత ఇమ్మీడియట్ గా స్పందిస్తారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఎంత ఆనందం వేస్తుందంటే అపోస్తల కాలములో ఇదే అండి ఆ రోజుల్లో చేసింది. నిజము, ఎవరో కాదు అక్కడ జరిగేది. మన సహోదరుడు, మన సహోదరి. కొన్ని సందర్భముల్లో ఒక సిస్టర్కి అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆమె పరిస్థితి ఫినాన్షియల్ గా పూర్గా ఉంది. భర్త విడిచిపెట్టేశాడు. చిన్న బాలింత బిడ్డ. సంఘంలో అనౌన్స్మెంట్ ఇచ్చాము. అందరూ వాళ్ళ కష్టం కొలది ఇచ్చారు. ఒక సహోదరు అయితే ఇంటికి నేరుగా వచ్చి 200 రూపాయలు చేతిలో పెట్టిన పరిస్థితి అండి. చాలా బాధేసిందండి నిజంగా.
200 రూపీసా? ఒక సహోదరి సాటి సహోదరికి చేసే సహాయము. అప్పుడే అనుకున్నా మేబీ ఇదిదా ఏమో దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమృద్ధి, అందుకే వాళ్ళు అంతే ఇచ్చారేమో. ప్రియులారా, మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. కాబట్టి మూడో విషయం ఏందండి, మనము మన యొక్క స్టాండర్డ్స్ ని పెంచుకునేది ఎప్పటికీ సంగమగు మనలో ఉండకూడదు. మనం ఎప్పుడు ఎవరి కార్యాలు చూడాలి? ఇతరుల కార్యములను చూడాలి. పౌలు చక్కగా చెప్తారు కదా, మీరు సొంత కార్యములనే చూస్తారు కానీ ఒక చోట దేవుని కార్యములు చూడరని, ఇంకో చోట ఇతరుల కార్యము చూడాలి అని. కాబట్టి ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూసారా, చూడాలా లేదా అండి? చూడవలెను అంటే అది మనకు ఆజ్ఞ. మళ్ళా ఆజ్ఞ అంటే దశం భాగం లాగా ఆజ్ఞ ఎక్కడుంది? పట్టికలో ఉండే ఆజ్ఞ లేదని అనుకుందామా? అట్లా తీసుకుంటే చాలా వరకు మనం ఏం చేసేయచ్చు? అన్నిటినీ వదిలేసేయచ్చు. అన్నిటినీ కొన్ని మోరల్ గా మనం దాన్ని థింక్ చేసినప్పుడు ఏదంతా మనస్సాక్షిని బట్టి అది దేవునికి ప్రీతికరము, సహోదరులకు ప్రీతికరం అన్నప్పుడు మనం దాన్ని ఏం చేసేదానికి ముందుకు రావాలి? ఫుల్ఫిల్ చేయడానికి ప్రామిస్ చేసేవారుగా ఉండాలండి. ఇక 4వ విషయంగా మీరు చూస్తే, మన పొరుగు వారిని, సంఘంలో ఉన్నటువంటి మన పొరుగు వారిని ఎప్పుడు కూడా అమర్యాదగా మనం నడుచుకోకూడదు. సంఘంలో మన పొరుగు వారితో ఏం చేయకూడదు? సంఘంలో మనము అమర్యాదగా నడుచుకోకూడదు ప్రియులారా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ఎందుకంటే సంఘములో ఇప్పుడు మూడో విషయంగా నేను చెప్పాను చూడండి, ఏదో ఒక కారణముగా ఒకరు ఫినాన్షియల్ గా బాగా ఆశీర్వదించబడిన వారు ఉంటారు, ఒకరు ఏదో ఒక శ్రమల చేత పోతా ఉంటారు అనుకోండి. ఇమ్మీడియట్ గా ఆ పర్టికులర్ పర్సన్ ఈ పర్టికులర్ పర్సన్ తో వ్యవహరించే తీరు చాలా వరస్ట్ గా ఉంది ప్రియులారా, చాలా వరస్ట్ గా ఉంది. మాట్లాడే పద్ధతి కానీ, వ్యవహరించే వ్యవహార తీరు కానీ చాలా ఇండీసెంట్ గా ఉంది. ఇండీసెంట్ అంటే ఎలాగంటే ఒక మర్యాదగా మాట్లాడేది చేత కాదు, గర్వముతో మాట్లాడేది, రెండోది చమత్కారంతో మాట్లాడేది. ఏమండి, ఇప్పుడు ఎక్కడో ఉన్నవారు యేసు మూలముగా మనము ఒక కుటుంబం అవుతా ఉన్నాం. అప్పుడు ఒకరిని ఇంకొకరికి పరిచయం చేసిన మీడియేటర్ ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. అప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా యేసుక్రీస్తు లేకుండానే వాళ్ళు కనుగొని ఉంటారా? అప్పుడు యేసు ద్వారా మనకు పరిచయమైన ఒక సహోదరుడు, యేసు ద్వారా మనకు పరిచయమైన ఒక సహోదరి అన్నప్పుడు ఎంత భయముతో మనం ఏం చేయాలి? వాళ్ళతో వ్యవహరించాలి. ఇలాగే చేసుకుంటే ఏం చేస్తారు? నెక్స్ట్ ఒకరికొకరు కీడే చేసుకునేదానికి వెళ్ళిపోవడం. ఆ మైండ్ సెట్ అలాగే కంటిన్యూ అవుతుంది. అతిశయము, ఒకరికి మధ్య అతిశయము. దేనికండి అతిశయము? దేనికి అతిశయము? సంఘములో ఏదైనా ఒక విషయంలో ఒకవేళ మనం అతిశయించినట్టయితే దేవుడిస్తే పొందుకున్నాము. ఈ రోజు ఒక రాజా అంటే రేపు ఇంకొక రాజా, ఒక రోజు ఉన్నాడు ఇంకో రోజు ఇంకోలాగా అయిపోతా ఉన్నాడు. ఇది లోకస్తులే చెప్పుకున్నటువంటి మాట అండి. కానీ సంఘములో క్రీస్తు మూలముగా అవయవములుగా ఉన్న మనము ఒకరినొకరు ఏం చేయమంటా ఉంది? బైబిల్ హెచ్చించుకోవడం ఉంది. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. సరా, ధర్మశాస్త్రం ఎందుకు? పాత నిబంధనలు కదా ధర్మశాస్త్రం, మనకి ఎందుకు ధర్మశాస్త్రమా? పౌలు ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రేమ ధర్మశాస్త్రమును నెరవేర్చుటే అంటా ఉన్నాడు. అంటే ప్రేమ అనేది లేకపోతేనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. నేను, నా కుటుంబము, సంఘంలో మేమే ఎక్కువ, మేమే మేమే మంచి స్టేజ్లో ఉన్నాము, మేము ఇట్లానే మాట్లాడతాము, మేము ఇట్లానే వ్యవహరిస్తాము. దేవుడు ముందర మనము జడ్జ్మెంట్కి గురి అవుతా ఉన్నాం అనేది వాళ్ళ మనసులోనే లేదు ప్రియులారా. నెక్స్ట్ చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూసారా, ఒకరికంటే ఒకరు ఏం చేయాలి? ఇక్కడ యోగ్యునిగా ఎంచుకోవాలి. సంఘం లోపల వచ్చేటప్పుడు నో క్యాస్ట్ అండి.
సంఘం లోపల వచ్చేటప్పుడు నో ఇన్కమ్ రేటింగ్, సంఘం లోపల వచ్చినప్పుడు నో కలర్, ఈ సంఘం లోపల వచ్చినప్పుడు నో బ్యూటీ, సంఘం లోపల వచ్చేటప్పుడు నో శాలరీ, సంఘం లోపల వచ్చేటప్పుడు నో స్టేటస్. ఓకేనా? సంఘం గేట్ దాటి లోపల వచ్చేటప్పుడు ఇది మైండ్ లో పెట్టుకోవాలి మనము. ఇది జీవము కలిగిన దేవుని సంఘము. ఇక్కడ ఇవన్నీ ఏది చల్లవండి. ఎటువంటి వాడైనా ఇక్కడ క్రీస్తు ముందర ఒక్కలాగే ఉన్నాము. అందరినీ దేవుడు ఆకర్షించాడు. కాబట్టి మనకు మధ్యలో ఏముండకూడదు, నేను హెచ్చు ఇంకొకరు తక్కువ అనేది ఉండకూడదండి. అలా ఉన్నదాని వల్ల కొన్ని సందర్భాల్లో సంఘాలే చీలిన సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కమింగ్ డేస్ లో లేదా ఈ రోజైనా ఎప్పటికైనా మనలో ఆ ఫీలింగ్ ఉన్నట్లయితే మనం దాన్ని పెట్టుకోకూడదు పిల్లలు. క్రీస్తు మనల్ని ఏ విధంగా క్షమిస్తా ఉన్నాడో మనం ఇతరులను క్షమించాలి. ఇవన్నీ చాలా ఉపదేశాలు ఉన్నాయి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అది అండి, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. దేన్ని బట్టి? క్రీస్తును బట్టి, మనకున్న హోదాను బట్టి కాదు. అలా క్యాలిక్యులేషన్ చేయమని ఏ రోజు బైబిల్ మనకు బోధించలేదు. నెక్స్ట్ చివరిగా ఒక పాయింట్ ఏమంటే, ఓకే దానికంటే ముందు ఆ 4వ విషయంలోనే 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మనకు అందరికీ తెలిసిన విషయం ఇది. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4వ వచనం నుండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ఏంది? డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, ఉప్పొంగేది, ఊరికే ఉప్పొంగేది. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. అమర్యాదగా, ఇండీసెంట్ గా ఉండేది, మర్యాద లేకుండా మాట్లాడేది. పెద్దోళ్ళు అయితే ఏం చిన్నోళ్ళని ఇష్టం వచ్చినట్టు మాడేయచ్చా? లేదా పురుషుడు కదా అని చెప్పి స్త్రీని ఎట్లన్నా మాట్లాడేయచ్చా? ఇది ఒక బ్యాలెన్సింగ్ గా ఉండలేదంటే అట్లా వీళ్ళందరూ కూడా డిసిప్లైన్ లోనే ఫెయిల్ అయిపోయినారు. అంటే బేసిక్ గా వీళ్ళు స్కూల్లో చదవకుండా వచ్చినారని అర్థం అండి. స్కూల్లో ఎప్పటి నుంచో చెప్తారు, చదువు కంటే ముఖ్యం ఏందంటారు? ఫస్ట్ క్రమశిక్షణ ముఖ్యం. అంటే ఒకరితో ఒకరు ఎలా వ్యవహరించడమే క్రమశిక్షణ. అయితే అది కూడా తెలియని వారు ఎటువంటి బిహేవింగ్స్ ఉంటాయండి. నెక్స్ట్, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇలా ఇవన్నీ ఉండాలండి. ఓకేనా? ఇక లాస్ట్ గా చివరి పాయింట్ మనం చూస్తే, ఎదుటి వారికి మనము అభ్యంతర కారణముగా ఉండకూడదు ప్రియులారా. సంఘములో అభ్యంతరం అన్నప్పుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోనో 1 కొరింథీ 8వ అధ్యాయంలోనూ చెప్పినట్లు ఆహార విషయములకు సంబంధించి, పద్ధతులకు సంబంధించిన విషయంలోనూ చెప్పాడు. ఎనీవే అది ఓకే. అక్కడ విశ్వాసములకు సంబంధించిన విషయంలో ఒకడు ఇంకోవాడిని ఏం చేయకూడదు, బలహీనమైన వాడుగా ఉన్న వారి విశ్వాసాన్ని డిస్టర్బ్ చేయకూడదు. బట్ అది ఇంపార్టెంట్. బట్ మెయిన్ గా ఏమంటే, మన ప్రవర్తన వలన ఎదుటి వారికి మనం ఏంగా ఉండకూడదు, అభ్యంతరముగా ఉండకూడదు ప్రియులారా. అటువంటి వాడు ఈ అభ్యంతరంగా ఉండే ఎవడైనా సరే వాడికి ప్రభు సింపుల్ గా చెప్పాడు, మనకు తెలిసిన విషయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 5-7 చదవండి. మత్తయి సువార్త 18:5-7. మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరుచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. చూసారా? ఇటు ఎందుకంటే వీడి వలన వీడికి ఉపయోగం లేదు, ఇంకొక మంచి బిడ్డను ఏం చేస్తున్నాడు వీడు, దేవునికి దూరముగా సంఘములో నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వీని క్యారెక్టర్ డిస్టర్బే, వీడి లైఫ్ వీనికి అది నాశనమే. కాబట్టి వీడు పుట్టడమే వేస్ట్, వీడు సచ్చేయడమే మేలు అన్నట్టుగా ఏం చెప్పాడు ప్రభు. యోహానులో అయితే ఇంకా హార్డ్ గా ఉంది, వాడిని తోసేయడమే మేలు అని చెప్పినట్టు ఉందండి. ఇక్కడ తోసి వేయబట్టే మేలని. అట్లా అభ్యంతరముగా ఉండడం వల్ల దేవుని సంఘములో మనము ఇంకొకరి రక్షణకు మనం అభ్యంతరం అయిపోతా ఉన్నాం పిల్లలు. ఏ విషయంలో ఆల్రెడీ మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం కదా, అభ్యంతరాలు 4 రకాలుగా ఉన్నాయి అభ్యంతరాలు. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదు. చూడండి, యాక్చువల్గా పాత నిబంధనలో దీని గురించి ఎలా ఒక
మంచి మీనింగ్ ఉంది చూడండి. లేవియా కాండము 19వ అధ్యాయము 14వ వచనం. లేవియా కాండం 19వ అధ్యాయము 14వ వచనము. చెవిటి వాణ్ణి తిట్టకూడదు, గ్రుడ్డి వాని ఎదుట అడ్డము వేయకూడదు. చాలండి. చెవిటి వాణ్ణి తిట్టకూడదు. నెక్స్ట్ ఏంది మెయిన్? గ్రుడ్డి వాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. అంటే గ్రుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు అని అంటే దీని మీనింగ్ ఏమి? స్పిరిచువల్ గా మనం తీసుకుంటే సంఘములో నూతనముగా వచ్చినటువంటి వారు ఉంటారు. అంటే అప్పుడే దేవుని కృపను బట్టి ఆ చూపును పొందుకుని వచ్చినటువంటి వారుగా ఉంటారు. ఇంకా వాళ్ళకి పరిపూర్ణంగా యేసు గురించి తెలీదు. సమ్టైమ్స్ అన్యులే ఏం చేయొచ్చు, అన్యులుగా ఉంటూనే దేవుని నమ్ముకుంటకే ఏం చేయొచ్చు, వాళ్ళు సంఘంలోకి రావచ్చు. అప్పుడు వాళ్ళందరూ పరిపూర్ణంగా దేవుని యొక్క వెలుగు మార్గాన్ని ఇంకా తెలుసుకోలేదు. ఆ టైంలో వాళ్ళు సంఘంలో ఎదురు చూసే ఒక గుణ లక్షణాలు కానీ దేవుని యొక్క మార్గాన్ని కానీ ఒక లెవెల్లో ఎదురు చూస్తారు. అప్పుడు మన యొక్క క్యారెక్టరు వాళ్ళు ఏం చేయకూడదు, ప్రభు మార్గంలోకి రావడం పోయి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం జరగకూడదండి. అంటే మన ప్రవర్తనను బట్టి గ్రుడ్డివాడుగా వచ్చేటువంటి వారికి మనం ఏం చేయకూడదు, పోయి అడ్డముగా మనం పోయి నిలబడకూడదు పిల్లరా. అంటే మనము ఒక గుడ్డివాడని తెలిసి ఏం చేస్తాను, పోయి ఒక అడ్డం పెడతాను వాడు నడవకుండా పోయేకి. గుడ్డివాడు వాడికి రోడ్డే కనిపించకుండా కట్టి పెట్టుకుని వస్తాడు, వాడికి అడ్డం పెడితే వాడు నడవగలుగుతాడా? అలాగ ప్రియులరా, మనం ఎదుటి వానికి అభ్యంతరంగా ఉంటే వాడిని పడగొట్టే దాంతో సమానం అది. చాలా మంది అనుకోవచ్చు నేనేం పాపం చేయట్లేదు, పరిశుద్ధునిగా జీవిస్తున్నాను. కానీ సంఘములో మనము ఏం ఆలోచించేది లేదు, స్ట్రైట్ గా మనకు నచ్చింది చేసుకుంటా పోయేది. అట్లే అరే ఇది సంఘంలో నలుగురికి అభ్యంతరం అవుతుందా లేదా, సంఘం షేక్ అవుతుందేమో, ఈ పద్ధతిలో మనం వెళ్ళొచ్చా, ఇలా ప్రవర్తించచ్చా, దేవుని యొక్క సంఘంలో మనము ఒక అంగముగా ఉన్నాము, ఈ పర్స్పెక్టివ్ లో కూడా మనం ఆలోచించాలి కదా అని ఆలోచించేది లేదండి. ఎందుకంటే వాళ్ళు అనుకునేది అది నా వ్యక్తిగత జీవితం, ఇది నా యొక్క వ్యక్తిగత జీవితం అయినా అది సంఘంలోనే కదా కనిపిస్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎంత ఇబ్బందులు అవుతా ఉంది చూడండి పిల్లలు. ఈవెన్ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ, ఆ తర్వాత మన యొక్క మాట్లాడే పద్ధతి కానీ, ఎవ్రీథింగ్ అండి. పిల్లలు మొదలుకొని పెంచే విషయంలో తల్లిదండ్రులారా మీరు జాగ్రత్తగా పెంచాలి పిల్లలు. కటింగ్ చేసే విషయం మొదలుకోనండి. ఇప్పుడు పెద్దవారుగా ఉండి మనం ఇలా ఉన్నామంటే చిన్న పిల్లలకి తప్పని తెలీదు. వాళ్ళ కంటి ముందర మనం ఇలానే మనం నడుస్తా ఉన్నామంటే పిల్లలు అలానే వస్తూ ఉంటారు. ఆ తర్వాత సంపద విషయంలో మనం ఆసక్తి చూపించేది, డబ్బు పైన వ్యామోహం కలిగి చూపించేది, అది అలాగే కొంచెం కూడా ఆ ఒక సిగ్గు ఆ షై కూడా లేకుండా దాని అంటే గర్వంగా మాట్లాడేది సంఘపు వాళ్ళతో. అప్పుడు బాగుండేవాడు కూడా ఏం చేస్తాడు, ఇవన్నీ వినేటప్పుడు అయ్యే వాడింట్లో ఉండేది నాకు కూడా ఉంటే బాగుంటుంది, ఆ బ్రదర్ ఇలా చేస్తాను నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది, లేదా వాళ్ళు అలా చేశారు కదా నేను కూడా చేస్తే తప్పేముంది, వాళ్ళేం మామూలుగానే ఉన్నారు కదా సంఘములో. అంటే దేవుడేమో కష్టపడి ఈ మార్గం ప్రిపేర్ చేసి మెసేజ్లు ఇస్తా ఉంటాడు దేవుడు. ఆయనేమో కుమారుని మూలముగా అందరినీ రక్షించి అందరూ పరలోకానికి రావాలని, క్రీస్తులాగా తమను తాము ఉపేక్షించుకొని జీవించాలని ప్రతిరోజు జీవాన్ని పొడిగించి ఉపదేశాన్ని ఇచ్చి ఆయన పెంచుతా ఉంటాడు. వీళ్ళు సింపుల్ గా అందరికి అభ్యంతరంగా నాకు నచ్చిందేమో జీవించేది, పక్కనున్న వాని రక్షణను కోల్పోయేలాగా జీవించేదండి. కానీ అందువల్ల మనము గ్లాస్ నీళ్ళు తాగినా కానీ అదేమవుతుంది ఇంకొకరికి సంఘంలో ఎఫెక్ట్ అవుతుంది ప్రియులరా. అది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలాగున్నాం సంఘములో. ఈ రోజు మనం ధ్యానించేది ఉండవలసినవే ఉండకూడనివా, మనలో ఉండకూడనివి దేంట్లో, సంఘములో. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41-43. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఇది ఒక ఉపమానముగా మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఏంది ఇక్కడ, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, ఏముంది నెక్స్ట్, దుర్నీతి పరులను. ఇప్పుడు బేసిక్ గానే ఆటంకం జరిగేవన్నీ దేవునికి ఇష్టకరము కాదండి.
ఆయనకు అభ్యంతరంగా, ఇది సంఘం లెవెల్లో అభ్యంతరం, దేవుని రాజ్యమును కూడా అభ్యంతరంగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేయబోతున్నారు? దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. అంతవరకు దేవుడు వాళ్ళని బ్రతికిస్తాడు. ఒక టైం వస్తుంది, ఏం జరుగుతుంది అప్పుడు? సంఘానికి అభ్యంతరం వీళ్ళు. నెక్స్ట్ ఏముంది? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. కాబట్టి పిల్లల అభ్యంతరం, దేంట్లో మనం అభ్యంతరంగా ఉన్నాం? సమ్ టైమ్స్ మనం సైలెంట్ గా కూర్చున్నా అది ఇతరులకి చేటు తెచ్చింది, తెలుసా మీకు? మనం సైలెన్స్ గా ఉన్నా అది ఇంకొకరికి అది అభ్యంతరం అవుతుంది. అంటే అర్థం ఏమండి? మనము మాట్లాడేది చూసి మాట్లాడాలా, మనం ఊరికే కూర్చున్నా చూసి మనము ప్రవర్తించాలా, మనం ఏది చేయాలనుకున్నా సరిగ్గా చెయ్యాలా? లాస్ట్ చూడండి, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. చూసారా? వారిలో నుండి తొలగిపోవుడి. ఇది కూడా జరిగిందండి. యాక్చువల్ గా ఇది దేనికి సంబంధించింది? బోధ విషయమై. మన సంఘములో ఇంత సత్యం ఇచ్చిన తర్వాత కూడా గత కాలంలో ఏం జరిగిందండి? ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, యేసుక్రీస్తు మరియ గర్భంలో ఈ లోకంలో పుట్టక మునుపు ఆయనకి ఏం గొప్పతనం ఉంది అని మన సంఘంలో ఒక మేధావి, ఒక మహానుభావుడు ఈ ప్రశ్న కూడా తీసుకొచ్చాడు. కారణం ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ స్టడీని శుద్ధంగా వినలేదు మా మేధావి. బైబిల్ స్టడీని శుద్ధంగా వినలేదు. ఇంతకీ ఆయన బైబిల్ ఎక్కువగా బైబిల్ ఎక్కువ చదవడంట, ఎక్కువ ధ్యానిస్తాడంట. ఆయన బైబిలే చదవకుండా ధ్యానించే ధ్యానం ఎవరిని ఉద్ధరించే కదా? అలా ఆలోచించి లాస్ట్కి సంఘంలోనే ఒక డిబేట్ స్టార్ట్ చేశాడండి. ఏమంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చిన దాని తర్వాత ఆయనకి విలువ ఉన్నిందంట, దానికి ముందు ఆయన ఏం చేశాడని చెప్పి ఆయనకంత విలువ. ఎంత ఘోరం అంటే. కాబట్టి ఇటువంటి వారు కూడా ఏం చేస్తారు? మన మధ్యన సడన్ గా వస్తారు. అప్పుడు వాళ్ళందరి మధ్య మనం ఉన్నామనేది జ్ఞాపకం చేసుకొని మనం ఎలా ఉండాలా? బైబిల్ జ్ఞానములో జాగ్రత్తగా ఉండాలి. అయితే అటువంటి వారుగా ఉండేవారికి ఏం పరిస్థితి? వాళ్ళు నాశనం అయ్యేదే దేవుడు కోరుకుంటాడండి. ఇన్ఫాక్ట్ వాళ్ళు మారితే ఓకే, మారలేదంటే చచ్చేంత వరకు ఏం వాళ్ళ పరిస్థితి అంతే. కాబట్టి అభ్యంతరం అన్నప్పుడు బోధ విషయంలోనూ అభ్యంతరం ఉండకూడదు, క్యారెక్టర్ విషయంలోనూ అభ్యంతరం ఉండకూడదు. అది నూతనంగా వచ్చిన వాళ్ళైనా సరే, సంఘంలో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా సరే ప్రియులరా. సో ఈరోజు మనము 5 విషయాలు చూసుకున్నాం ప్రియులరా. మొదటిది, దేవుని దగ్గర అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. రెండోది, సంఘములో మన పొరుగు వారికి అబద్ధ ప్రమాణాలను చేయకూడదు. మూడోది, మన యొక్క వ్యక్తిగత లౌకికమైన హోదా కొరకైన జీవితాన్ని మనము ఆశించకూడదు. అంటే ఇహలోక సంబంధమైన ఆశలతో మనం జీవించకుండా ఇతరుల కొరకైన మేలు విషయంలో మనము ముందుండాలి ప్రియులరా. ఎవరిలాగా? మాసిదోనియా సంఘపు వారిలాగా. నిరుపేదలుగా ఉండి వారు ఎలా వచ్చారండి? వారి సామర్థ్యం కంటే ఎక్కువగా చేయుటకు తమకు తామే ముందుకు వచ్చారంట. అది పౌలుకు ఆశ్చర్యం వేసిందండి. 4వది, మన యొక్క ఇరుగు పొరుగు, మన పొరుగు సహోదర సహోదరుని మనము అమర్యాదగా మాట్లాడకూడదు, వారితో అమర్యాదగా ప్రవర్తించకూడదు. 5వదిగా, మనము మన సంఘమునకు అభ్యంతర కారణముగా ఏ విషయంలోనూ మనం ఉండకూడదు. కాబట్టి ఈ రోజుతో మనము ఈ యొక్క అంశమును ముగించుకుందాం. సో మొదటిదిగా, సంఘములో ఉండవలసినవి మనలో ఉండాలి. అలాగే ఆ సంఘమునకు సంబంధించి మనలో ఏమంతా ఉండకూడదో అవి మనలో ఉండకుండా ఉండినట్లు మనమందరము తండ్రిని దేవుని యొక్క సహాయం చేత జీవించినట్లుగా ముందుకు సాగుదాం.